ఒక ఊళ్ళో బాగా పేరు మోసిన లాయరు భార్య, ఇద్దరు మగపిల్లలు, చిన్నపిల్లలు, 2 సంవత్సరాల పిల్లాడు, 3 సంవత్సరాల పిల్లాడు. కుటుంబం చాలా ఆనందంగా ఉంది. ఆయన చాలా పేరు కలిగిన లాయరు, మంచి ప్రాక్టీస్ ఉంది. చాలా పాపులర్ ప్రాక్టీస్ ఉన్నటువంటి లాయర్. మరి ఏం జరిగిందో ఏమో, ఈయన భార్య ఏం చేసిందంటే ఆయన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్తో కలిసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎన్నాళ్ళు ఉంటుంది, ఒక 15 రోజులు, 20 రోజులు తర్వాత అలాంటి రిలేషన్స్ ఎంతకాలం ఉంటాయి మనకు తెలుసు కదా. తిరిగి మరి ఇటు రావాలి, బస దగ్గరికి రాలేదు, పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే లాయర్ గారి ఇంట్లో ఆ పసిపిల్లలు ఇద్దరు అమ్మ అమ్మ అని గోల్ చేస్తున్నారు. చిన్నపిల్లడు జ్వరం, నానా బాధలు పడుతున్నాడు లాయర్ గారు. బంధువులు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉంది, పిల్లల్ని మేనేజ్ చేస్తున్నారు. ఆయనకు ఊళ్ళో పరుగు పోయింది, ఎంతో మానసిక ఇబ్బంది పడుతున్నాడు. పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ విషయాలు ఆ భార్యకి తెలిసింది, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మరి ఆమెకి ఏం పశ్చాత్తాపం కలిగిందో ఏమో కానీ మనసు బాగా రియలైజ్ అయ్యి ఏడ్చి 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 కొన్ని రోజుల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి, అమ్మ నేను లాయర్ గారి దగ్గరికి వెళ్తాను, నానా నువ్వు మావయ్య వాళ్ళని బంధువుల్ని తీసుకొని లాయర్ గారి దగ్గరికి వెళ్ళండి, లాయర్ గారిని నాకు అనుమతి కోరండి, నేను ఆ ఇంట్లో ఆయన భార్యగా ఉండను, పని మనిషిగా ఉంటాను, నా బిడ్డలకి లాయర్ గారికి వంట చేస్తాను, ఆ ఇంట్లో కూడా నేను పడుకోను, వరండాలో పడుకుంటా, నా జీవితంలో ఏ పెళ్ళి పేరంటానికి వెళ్ళను, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి, నా బిడ్డలకి లాయర్ గారికి అన్నం వండుకునే అవకాశం ఇవ్వమని, పని మనిషిగా ఉండే అవకాశం ఇవ్వమని మీరు అడగండి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులని బంధువులను కోరితే వాళ్ళందరూ లాయర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే లాయర్ గారు ఆ పసిపిల్లలను చూసి వాళ్ళని మేనేజ్ చేయలేక, వాళ్ళు తల్లి అని డబ్బు ఉంది, బంగ్లా ఉంది, ఏసీ ఉంది, కానీ తల్లి లేదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లాడు. ఆయన ఒకటే ఆలోచించుకున్నాడు, ఎవడు ఏమనుకున్నా పర్వాలేదు, ఈ పిల్లలకి తల్లి చాలా అవసరం అనుకొని ఆమెను రమ్మనండి, నాకేం అభ్యంతరం లేదు, వచ్చి పిల్లలతో హ్యాపీగా ఉండమనండి అని ఆయన అనుమతి ఇచ్చాడు. ఆమె వచ్చి ఆ పిల్లలిద్దరిని జాగ్రత్తగా చూసుకొని చాలా బాగా పెంచి పెద్ద చేసింది. ఒక పిల్లడు డాక్టర్ అయ్యాడు, ఒక పిల్లడు ఇంజనీర్ అమెరికాలో ఉన్నాడు, అద్భుతంగా సెటిల్ చేసింది. లాయర్ గారికి రీసెంట్గా పెద్దవాడైపోయి 70 పక్షవాతం వస్తే ఆయన నోట్లో అన్నం పెట్టి ఆయన్ని కూడా బిడ్డగా చూస్తుంది. చూడండి, ప్రతి సందర్భంలోనూ న్యాయము అన్యాయం అనేది ఉండిద్ది. ఒకళ్ళ దృష్టిలో చూసినప్పుడు అది న్యాయం అనిపించింది, ఇంకొకళ్ళ దృష్టిలో అది అన్యాయం అనిపించింది. లాయర్ గారికి జరిగింది అన్యాయమైనా పిల్లలకు జరిగింది న్యాయమే. ఆయన కరెక్ట్గానే ఆలోచించి బిడ్డలకు తల్లి ఇంపార్టెంట్, తల్లి లేకుండా ఎంత ఆస్తున్నా బిడ్డలు మెచ్చడం కష్టం అని ఆయన గమనించి ఆమెను అనుమతిస్తే ఈరోజు ఆయన్ని కూడా ఒక బిడ్డలాగా చూస్తున్నారు. కాబట్టి క్షమించటం అనేది కొన్ని సందర్భాల్లో కొందరికి చాలా మేలు జరిగిద్ది. అది కొందరు నచ్చవచ్చు, నచ్చపోవచ్చు, కానీ పిల్లల విషయంలో మాత్రం న్యాయం జరిగిందని మాత్రం చెప్పచ్చు.